వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నాకు ఒక చిన్న విషయం తెలుసు, మీకు సిగరెట్ తాగుతా సార్? అంటే ఒక కేంద్ర మంత్రితో మీరు కలిసినప్పుడు గతంలో మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు సిగరెట్ తాగుతూ మాట్లాడారు. అంటే ఆయన వచ్చి చంద్రబాబు గారికి ఏంటైనా నేను కేంద్ర మంత్రిని, సిగరెట్ తాగుతూ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, ఏంటంటే నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా సిగరెట్ తాగే వస్తాడు, ఆ వాసన వస్తా ఉంటుంది నాకు సిగరెట్ తాగి అని అన్నట్టుగా. కేంద్ర మంత్రి దగ్గర తాగినట్టు గుర్తులేదండి నాకు గుర్తులేదు. ఎప్పుడన్నా అనుకోకుండా ఏమైనా జరిగిందేమో కానీ గుర్తులేదు. పాత రోజుల్లో ఒక రకంగా ఉండేదండి స్టైలు. మీరు ఇవాళ సిగరెట్ తాగడం బాగా మనం సామాజికంగా దాన్ని బాగా తప్పుగా చూస్తున్నాం. కానీ నాకు తెలుసు, నేను ఎస్పీగా పనిచేసినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉండేవాళ్ళు మహబూబ్ నగర్లో, రాజ్యసభ ఎంపీ అనుకుంటా. ఆయన వచ్చి కూర్చునేవాళ్ళు ఎదురుగా. నేను ఎస్పీగా చైర్లో నా ఆఫీసులో కూర్చునేవాడిని, ఇద్దరం కాఫీ తాగేవాళ్ళం. నేను ముందే చక్కగా సిగరెట్ వెలిగించుకుని తాగుతూ ఉండేవాడిని. ఆయన ఏనాడు అబ్జెక్ట్ చేయలేదు. అబ్సల్యూట్లీ నాట్. హీ యూజ్డ్ టు బి వెరీ ఫ్రెండ్లీ. అంటే మీ ఛాంబర్లోనే సార్? నా ఛాంబర్లో చాలా సార్లు వచ్చేవాళ్ళు ఆయన. చాలా సార్లు వచ్చేవాళ్ళు, చాలా సార్లు జరిగింది. అంత స్పోర్టివ్గా తీసుకున్నారు సార్? ఆ రోజుల్లో స్పోర్టివ్గానే తీసుకునేవాళ్ళు అండి. ఇందులో ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి సార్. అయితే మీకు, నేను కడప జిల్లాలో సార్ వార్తా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసేటప్పుడు నేను ఒక సిఐతో కూర్చొని మాట్లాడుతున్నాను. సిఐతో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన తన సీట్లోనే కూర్చొని ఇలా సిగరెట్ తాగుతున్నాడు. ఆయన చాలా స్టైల్గా సిగరెట్ తాగుతాడు ఆయన. తర్వాత నేను కూర్చున్నాను, అప్పుడే 2004లో, అది 2005 అనుకుంటా ఐ థింక్. రాజశేఖర గారు ముఖ్యమంత్రి, ఆయనకు బాగా కావాల్సిన నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యే అప్పుడే ఆటికి వచ్చాడు అనమాట. నేను అలా కూర్చొని ఆయన అన్న రా నాన్న, ఏం నాగరాజు నువ్వు వీడే ఉన్నావు అన్నాడు నన్ను. అన్న ఉన్నానన్నా, ఇప్పుడే వచ్చానన్నాను. ఇంకా ఆ సిఐ గారు అన్న రా అన్న ఏంటి విషయాలు అనుకుని సిగరెట్ తాగుతున్నాడు. అంటే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఆయన. అంటే మాది గవర్నమెంట్ ఉంది, నేను మాజీ ఎమ్మెల్యేని కదా, నువ్వు నా ముందు సిగరెట్ తాగుతావు అనేసి అనుకున్నాడో ఏమో. నేను అప్పుడే చెప్పాను సిఐ గారికి, నాకు తెలిసి రేపు ఏమన్నా మీరు వీఆర్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు అన్నాను. వాట్ మిస్టర్ ఏం చెప్తాను అన్నాడు. లేదంటే నాకు ఏదో కొద్దిగా సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చి 2 minutes కూడా ఉండలేదు సార్. ఏమన్నా వచ్చి లేదు చిన్న పని మీద వచ్చి మళ్ళా కలుస్తారని వెళ్ళిపోయాడు సార్ ఆయన. మరుసటి రోజు ఉదయం ఆ సిఐ వీఆర్కు అంటూ ఆర్డర్స్ వచ్చాయి సార్. అంటే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, కాంటెక్స్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. 1995లో ఉన్న సామాజిక సంప్రదాయాలు 2005లో ఉండవుగా, మారతాయిగా సార్. సో నేను జైపాల్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకుంటున్నాను మీతో. ఓకే, అలా స్పోర్టివ్గా ఉంటే అబ్సల్యూట్లీ స్పోర్టివ్గా ఉండేవాళ్ళు. కొంతమంది నాయకులు మరి ఈగో ఫీల్ కావడం, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకళ్ళ సిగరెట్లు ఒకళ్ళు తీసుకుని తాగేవాళ్ళు, అది కూడా జరిగేది. ఓకే, చట్టసభలోకి మీరు వెళితే ఒకవేళ అదృష్టం బాగుండి పార్టీ పెట్టబోతున్నారు, వెళితే సమాజంలో ఏ మార్పును కోరుకుంటున్నారు సార్ మీరు? చాలా మార్పులు కావాల్సి. లిసన్, ఇంకొకటి కూడా చెప్తాను మీకు కానీ మీ ప్రేక్షకులకు కానీ. సమాజంలో మార్పులు ఇవాళ అత్యవసరమైనాయని చెప్పి నేను ఎప్పుడు అంటలా. సమాజంలో మార్పులు ప్రతిసారి అవసరం అవుతూనే ఉంటాయి సార్. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వడమే మానవ జాతి లక్షణం సార్. సో ఇప్పటి నుంచి 50 ఏళ్ల తర్వాత కూడా మార్పులు అవసరమే, 50 ఏళ్ల క్రితం కూడా మార్పులు అవసరమే. సో ఇది ఒక కంటిన్యూస్గా జరగాల్సినటువంటి పరిస్థితి. దీన్ని రాజకీయాలు మాత్రమే మార్చగలవు, సమాజం నడవడికని కానీ దశని దిశని. ఈ రాజకీయాలు చేసేవాళ్ళు కొంచెం సీరియస్ మనుషులై ఉండాలి, మంచి మనుషులై ఉండాలి. అంతవరకు ప్రజలు జాగ్రత్త తీసుకుంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ. ఓకే సార్. సో అంతే తప్ప నేను వచ్చాను కాబట్టి ఏదో ఇవాళ సమాజంలో అత్యవసరమైనటువంటి మార్పులు అవసరం అనేది చెప్పట్లా. భూమి నాతోనే మొదలు కాల, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను పోయినాక కూడా అందులో మీద ఒక ప్రయత్నం, మనం అదొక ప్రయత్నం. ఉన్ననాళ్ళు మన ప్రయత్నం మనం చేస్తాం, వెళ్ళిపోతాం. నెక్స్ట్ తరం దాన్ని టేకప్ చేస్తాం. పార్టీ పేరు తెలుసుకోవచ్చా సార్? లేదండి, ఇంకా డిసైడ్ చేయలేదు. మీరు తెలుసుకుందాం. స్లోగన్ ఏముండబోతుంది సార్? ఇంకా అది కూడా డిసైడ్ చేయలేదు. మీరు గతంలో విజయవాడ సిపిగా ఉన్నప్పుడు, కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడు, ఐ థింక్ ఉమా చిట్ ఫండ్స్ అనుకుంటా సార్. ఆ చిట్ ఫండ్స్లో దాదాపు 500 కోట్లకు బోర్డు తిప్పేశారు అని. ఆ సమయంలో సిపిగా ఉన్న ఎబిలిటీస్ ఎందుకో కొంత ఉదాసీనంగా వ్యవహరించారు. దానికి తోడు మళ్ళా కూడా December 20, 2014 అనుకుంటా అది, మీరు డబ్బులు నగలు అన్ని భద్రంగా పెట్టుకోవాలి, చీరల కింద దాచిపెట్టుకోవాలి, మీ డబ్బులు నగల కోసం మేము పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా పెట్టాలంటే ఇక్కడ జీతపత్యాల ఖర్చులు అవుతాయి, అంత ఈజీగా లేదు ఇక్కడంతా కూడా, మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలని మాట్లాడారు. అప్పుడు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి సార్. అది వేరు ఇది వేరు కదా? అది వేరు ఇది వేరే సార్. రెండింటినీ చెప్తానండి సార్. అయితే అయ్యి ఉండొచ్చు, నేను ఆ మాట చెప్తే చెప్పుండొచ్చులేండి, అది దాని గురించి తర్వాత వస్తా. ముందు ఈ ఉమా చిట్ ఫండ్స్ గురించి చెప్తా సార్.
నో నాకు గుర్తున్నంత వరకు ఏం జరిగిందంటే 2014 ఎన్నికల ప్రచారం సమయంలో సార్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు బోండా ఉమ్మ గారు క్యాండిడేట్ అనుకుంటా. అవును సార్. సో ఈ చిట్ ఫండ్స్ బాధితులందరూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ చేశారు. సార్ ఉమా గారి ద్వారా, బొండా ఉమ్మ గారి ద్వారా రిప్రజెంట్ చేస్తే ఆయన లేదండి మేము ఖచ్చితంగా దీన్ని టేకప్ చేస్తామని అన్నారు సార్. ఎలక్షన్ల ప్రచారంలో. ఎలక్షన్లు అయిపోయినాయి, గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, బొండా ఉమ్మ గారు ఎమ్మెల్యే అయ్యారు. బొండా ఉమ్మ గారు ఒకసారి నేను సిపిగా ఉన్నప్పుడు వచ్చి, సార్ మేము అప్పుడు ఆ రోజున వీళ్ళకి ప్రామిస్ చేసాం, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఇదేమో ఎక్కడ వేసింది అక్కడే ఉంది, సాగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, అదేమంటే కోర్టులో ఆపే కాగితం పెండింగ్ ఉంది, ఈ కాగితం పెండింగ్ ఉంది అని చెప్పారు ఒకసారి. సార్ చెప్తే లేదండి, అయితే ఒకసారి ప్రామిస్ చేశారు, రెండోది ఇన్ని వందల మంది ప్రజలు నష్టపోయారు కదా, దీన్ని మేము కూడా సీరియస్గా తీసుకుని టేకప్ చేస్తామని చెప్పి నాకు ఇంకా గుర్తు. సిపి ఆఫీస్లో ఎదురుగా లాన్స్ ఉంటాయి, సెంట్రల్ లాన్స్, అక్కడ షామియానాలు వేయించి ఆ బాధితులందరినీ పిలిచి బొండమ్మ గారు, నేను, ఆ కేసు వాదిస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆ పోలీస్ స్టాఫు అందరినీ కూర్చోబెట్టి బాధితుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలన్నీ విని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే కోర్టులో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించాలి. ఆయన మాటిమాటికి నాకు ఇంకా గుర్తు, ఒక లాయర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పడం బాగుండదు, ఆయన స్పెషాలిటీ ఏంటంటే విజయవాడ బార్ అసోసియేషన్లో ఏ కేసునైనా సరే జీవితకాలంలో తెక్కకుండా చేస్తాడు. అంటే సాగదీయడంలో ఎక్స్పర్ట్. ఆయన దగ్గరికి వెళ్ళారంట ఈ చిట్ ఫండ్స్ వాళ్ళు, ఇది ఎలా అయినా తెగ్గకూడదు, మా ఆస్తులు స్వాధీనం కాకూడదు, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి. సో దాంతో ఆయన రోజుకొక పిటిషన్, రోజుకొక కాగితం వేసేవాడు. సో జడ్జి గారు ఎక్కడదక్కడే ఆగిపోయేది. సో ఇది జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని చాలా వర్క్ కూడా చేసాం ఆ విషయంలో. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకే సార్. కాబట్టి ఉమా చిట్ ఫండ్స్ విషయంలో మీరు ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఆ ఉమా చిట్ ఫండ్స్ బాధితులు ఎవరైనా ఉంటే, మీరు ఆ రోజున అటెండ్ అయిన మీటింగ్ మీకు గుర్తుంటే మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఓకే సార్. మరి రెండో ఇష్యూ ఈ దొంగతనాలు, వీటి వల్ల మీ నగలకు మేము భద్రత కల్పించలేము. నాదొక ఫిలాసఫీ ఉండేదండి, ఎస్పీగా ఉన్నా కానీ లేకపోతే సిపిగా ఉన్నా కానీ. సిపిగా ఉండే నాటికి అంటే అప్పటికి నాకు సీనియారిటీ కూడా బాగా వచ్చింది, 30 ఏళ్ళ అనుభవం వచ్చింది, 25 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవం వచ్చింది. సో ఇంకా మెచ్యూరిటీ వచ్చింది ఉద్యోగం చేసే పద్ధతిలో. సో విజయవాడలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి శనివారం అనుకుంటా మీట్ యువర్ సిపి అని చెప్పి సిటీ కేబుల్ వాళ్ళ ద్వారా ఓపెన్ లైవ్లో మాట్లాడేవాడిని. సార్ ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేసేవాడిని. అది ఒక కొత్తగా తీసుకున్న కార్యక్రమం. సార్ ఆ కార్యక్రమంలో ఇంకొకటి కూడా ఏం చేసేవాళ్ళం అంటే, ఆ గత వారం రోజుల్లో ఆ వారంలో పోలీసుల వ్యతిరేకంగా పేపర్లో పబ్లిష్ అయిన స్టోరీలు అన్నిటినీ బుక్లెట్ చేయించి, ఆ బుక్లెట్ చదివి ఇందులో ఏది వాస్తవం ఏది తప్పు అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఏమంటే పేపర్లో ఇట్లా వచ్చింది కానీ యాక్చువల్ వాస్తవం ఇది, లేకపోతే పేపర్లో ఇట్లా వచ్చింది, ఇది నిజమే, ఇది వాస్తవమే, మా వల్ల తప్పు జరిగింది, జాగ్రత్త చేసుకుంటున్నాం, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాం అని చెప్పి జనాలకు చెప్పేవాళ్ళం. ఆ టైంలో ఎవరైనా అడిగినప్పుడు ఇట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళం. మీరు కూడా మీ డబ్బులు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మొదలెట్టండి, లాకర్లు ఉపయోగించండి, లేకపోతే తాళాలు అవి భద్రంగా పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే తాళం వేసి తాళం మళ్ళీ ఆ పైన పెడతారు గూట్లో. సో దొంగడికి అర్థమైపోద్ది, ఎదురుగా తాళం కనిపిస్తుంది. మరీ మీరంత ఇట్లా ఉంటే, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని కాపలాగా అయ్యేలాగా చేస్తున్నాము, ఉన్న స్టాఫే సరిపోవట్లేదు అని చెప్పి అని ఉంటాను లైటర్ వీన్లో. అంతే తప్ప అందులో తప్పేమి లేదు. అంటే దాచుకోండి, గుడ్డల కింద ఎక్కడ దాచుకోండి తప్పితే స్టాఫ్ని పెట్టాలంటే మా వల్ల కాదన్నట్టుగా. దట్స్ ద వే ఐ కమ్యూనికేట్. ఇవాళ మీతో మాట్లాడేది కూడా అట్లాగే మాట్లాడుతున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా క్యాబినెట్ నిర్ణయం అనేది మన ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది సార్ అది. కానీ ఇక్కడ 2014లో తెలుగుదేశం పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగు అధికారంలోకి వచ్చినట్టే బోండా ఉమ్మ గారికి ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకి స్థానం రాలేదు. దానికి కారణం ఏబి వెంకటేశ్వరరావు గారి విజయవాడలో మంత్రి పదవి అంటూ వస్తే కమ్మవారికి రావాలి, కాపులకి ఇస్తే ఇలా కాపుల డామినేషన్ ఎక్కువ అయిపోతుంది అనేది ఆయన చంద్రబాబు గారికి చెప్పి ఆపించారు. ఆయనకు బోండా గారికి ఒక గ్యాప్ ఉంది అంటారు. అందులో భాగంగానే 2015 మే 12 అనుకుంటా సార్,
ఆయన పెద్ద కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కూడా ర్యాలీ దానికి కూడా కొద్దిగా ఇష్యూ అయింది అనేది కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి సార్. రెండు కలిపి చెప్తున్నారు కానీ రెండు వేరు వేరు ఇష్యూస్. అవును సార్, అవును సార్. రెండింటికి సమాధానం చెప్తా. సార్ ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సార్ నేను సిపిగా ఉన్నప్పుడు బోండమ్మ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు సార్ బందర్ రోడ్లోనో లేకపోతే హైవే మీదో సార్ సార్ ఎక్కడో ఒక చోట రేసింగ్ చేశారు అని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో రాశారు. సార్ రేసింగ్ చేశారు అని చెప్పి పెద్ద అక్షరాలతో రాశారు. సార్ అతను పుట్టినరోజు సందర్భంగా ఏవో బందర్ రోడ్లో కొంచెం హడావిడి చేశారు, హారన్లు కొట్టుకుంటూ వెళ్ళారు, ప్రజలకు అసౌకర్యంగా జరిగింది అని చెప్పి పేపర్లో రాశారు. రాసినప్పుడు వన్ ఆఫ్ ది పత్రికా సమావేశాల్లో విలేకరులు ఎవరో అడిగారు, ఏమండి ఇట్లా వచ్చింది, బోండమ్మ గారు అబ్బాయి ఇట్లా చేశాడు అని చెప్పి, దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి. నేను పేపర్లో వచ్చినప్పుడు వెరిఫై చేశానయ్యా, నిజంగా మా వాళ్ళతో ఫీల్డ్ స్టాఫ్ని అడిగాను నేను, ఏమయ్యా ఏం జరిగింది, యాక్చువల్గా ఏం జరిగింది అని చెప్పి. అవును సార్ కరెక్టే, కొంచెం కుర్రాళ్ళు అతి ఉత్సాహంతో చేశారు, బట్ ఇట్ చాలా తక్కువ సార్ టైం సార్, 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటలో అయిపోయింది, పాస్ అయిపోయారు, వెళ్ళిపోయారు. దాని మీద పెద్దగా పేపర్లో వచ్చింది కానీ పబ్లిక్లో అంత ఫ్యూరోర్ ఏమీ లేదు, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినంత సీన్ ఏమీ లేదు అని చెప్పారు. అందుకనే మేము యాక్షన్ తీసుకోలేదు. అదిగాక కుర్రాళ్ళు అన్నాక కొంచెం కొన్నిసార్లు హడావిడిగా చేస్తుంటారులే, ఆ వయసులో వాళ్ళు చేయకపోతే నువ్వు నేను చేస్తావా అని చెప్పి నవ్వుతాను అన్నా. దాన్ని నిర్లక్ష్యంగా అనుకుంటే ఎట్లా? బోండమ్మ కొడుకు కాబట్టి ఇక మనం అవుట్ ఆఫ్ ది వే పోయి వాడిని పనిష్ చేయాలా ఏంటి? అవసరం ఏముంది? టీడీపీ మనిషి అంటారు కదా సార్. అంటారులేండి, ఇది రకరకాల వాళ్ళు అంటారు, రకరకాలుగా అంటారు. మిమ్మల్ని నా 10 పేర్లు పెట్టి పిలుస్తారు, మీరు మారుతారా? లేదు సార్, వాస్తవం సార్, నేను ఒప్పుకుంటాను సార్. సో అదొకటి, అది సిపిగా ఉన్నప్పుడు జరిగింది సార్. రెండోది ఏంటో అడిగారు మీరు, క్యాబినెట్ రాకుండా. అయ్యో, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడల్లా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఆబ్వియస్లీ రాకపోతే రాని వాళ్ళల్లా ఏవడ వల్ల ఏ దొంగనా కొడుకు వల్ల నాకు రాలేదు అని చెప్పి వెతుకుతూ ఉంటారు సార్, కారణాలు వెతుకుతూ ఉంటారు. చాలాసార్లు నాలాంటి వాళ్ళు దొరుకుతారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారంట, లేకపోతే ఈయన చెప్పాడంట, ఆయన చెప్పాడంట అని చెప్పి. మీరు నమ్మరు, బోండమ్మ గురించి మాట్లాడుతున్నారు మీరు. చింతమనేని ప్రభాకర్ అసలు నా మీద మామూలుగా చిందులు దొక్కలా, అప్పుడు క్యాబినెట్ రాలేదని. చింతమనేని ప్రభాకర్, బోండమ్మ ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అయినప్పుడు వాళ్ళకి క్యాబినెట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, వాళ్ళకి ఎవరు ఇండికేషన్ ఇచ్చారో నాకు తెలియదు. అసలు దాని మీద డిస్కషన్ ఏం జరగలా, ఎప్పుడు నన్ను ఎవరు అడగలా, చీఫ్ మినిస్టర్ కానీ ఇంకొకళ్ళు కానీ మీ అభిప్రాయం ఏంటని నన్ను ఎప్పుడు అడగలా, నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ అభిప్రాయానికి వచ్చారు, నా వల్ల రాలేదు అని. మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మంత్రి పదవులకు అర్హులు కాదు. జనరల్గా సీనియర్లకే ఇచ్చారు ఆ టైంలో, ఎక్సెప్ట్ నా ఉద్దేశం ఆయనకి జవహర్కి ఒకళ్ళకే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కేఎస్ జవహర్కి ఒకళ్ళకే కొవ్వూరు ఎమ్మెల్యే. ఇప్పుడు కూటమి సర్కార్లో చాలా మంది జూనియర్లు ఆ రోజున పరిస్థితి చెప్తున్నా, ఆ రోజున. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో అసలు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అంత సీరియస్ ఇష్యూల్లో మమ్మల్ని ఎవరు అడగరండి, మమ్మల్ని గురించి ఎక్కువ ఊహించుకుంటారు జనం. సరే ఏది జరిగినా మీకే చుట్టేవారు కదా సార్, అంతా ఒక వలయంలో మీ చుట్టూ తిరిగేది అంతా కూడా. ఆ పోస్ట్కు ఉన్నటువంటి ప్రొఫెషనల్ హజార్డ్ అది. ఆయన ఒక మాంత్రికుడు, ఆయన చేతిలో మంత్రదండం ఉంది, ప్రొఫెషనల్ హజార్డ్ అది ఎవరికి తప్పదు. నాకు ముందు శివశంకర్ గారు ఉండేవాళ్ళు, అప్పుడు కూడా అట్లాగే అనేవాళ్ళు, జరిగిన ప్రతిదానికి ఆయనే కారణం అనేవాళ్ళు. కాబట్టి దే ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఒక్కసారి వెనక్కి వెళ్ళాను, 2019 ఎన్నికలకు వెళ్తే సార్, ఎన్నికల సమయంలో అప్పుడున్న ఆర్పి ఠాకూర్ గారిని బాగా డమ్మీ చేశారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఘట్టమనేని శ్రీనివాస్ గారు, ఇంటెలిజెన్స్ ఓఎస్డి యోగానంద్ గారు, వీళ్ళ ముగ్గురు ఈ ట్రయాంగిల్లోనే నడిచింది మొత్తం కూడా ఎన్నికలంతా కూడా. వీళ్ళ ముగ్గురు కలిసే విజయవంతంగా 2019లో టీడీపీ ఓటమికి కారకులయ్యారు. ఆడ ఆర్పి ఠాకూర్నేమో డమ్మీ చేసేశారు అనేది ఒక విమర్శలు వచ్చాయి సార్, వాటికి మీ సమాధానం ఏంటి సార్? అసలు ఘట్టమనేని శ్రీనివాస్ డీజీపీ ఆఫీస్లో పనిచేసేవాడు, ఆర్పి ఠాకూర్ డీజీపీ సార్, నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేవాడిని. సో నా పని వేరు, ఆయన పని వేరు. ఆయన పనిని అడ్డం నేను ఎట్లా వస్తాను? ఎలక్షన్లు బందోబస్తు చేయడం గురించి కానీ వాటి గురించి కానీ నేను ఎందుకు అడ్డం వస్తా? నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది అడ్డం రావాలని?
అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తే అది జరుగుతుంది, ఆయన చాలా ఎక్కువ నమ్మేవారు, మిమ్మల్ని చాలా ఎక్కువగా నమ్మేవారు. అందుకే మీరు చెప్పారనే మోడీతో ఖాయం పెట్టుకుని యూపీఏ సర్కార్లో కీలకంగా మారితే రేపొద్దు నిజంగా యూపీఏ సర్కార్ యూపీఏ అధికారంలోకి వస్తే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పీఎం కావచ్చు, లోకేష్ గారు ఇక్కడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, ఈయన రింగ్ మాస్టర్ని చేయొచ్చు అని మీరే ఆలోచనలన్నీ కల్పించారు అప్పట్లో. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అవమానించడానికి నిర్ణయించుకున్నారు. సార్ మరి అట్లా చేస్తాడు సార్ నన్ను. లేకపోతే ఏంటండి సార్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏంటి, నేను బుడతగాడిని ఆయనతో పోలిస్తే. నేను చెప్పిన మాట విని ఆయన అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా? ఆయన్ని అట్లా కించపరిస్తే ఎట్లా? నో వే. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి ఒక 10 వైపుల నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆయనకున్న ముందు చూపు అవన్నీ కలుపుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఒక మంచి నాయకుడు అని మీరే కితాబిస్తున్నారు, రాజకీయ చాణికుడు అని మీరు. సీనియర్ నాయకుడు, మంచి నాలెడ్జ్. ఆయన ఎంతమందిని చూడాలి. అదే సార్, మీరు ఇంత కితాబిస్తున్నారు కదా, అలాంటప్పుడు పార్టీ పెట్టేది మీరు ఆయన దగ్గరికే వెళ్ళి, సార్ మీరు ఇలా జరుగుతున్నది, ఇది వద్దు, మనం ఇలా కలిసి చేస్తే బాగుంటుంది, ఇలా ముందుకు పోతాం, మన సర్కారుకి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళా మీరేమైనా తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, వద్దు సార్ ఇలా చేస్తామని చంద్రబాబు గారి దగ్గరే ఉండి మీరు నడవచ్చు కదా, మరి ఎందుకు పార్టీ పెడుతున్నారంటారు? దానికి నీకు సంబంధం లేదు. నేను సంబంధం లేదంటే సార్ మీరే కితాబిస్తున్నారు మంచి నాయకుడు అనేసి. నేను ఆ పార్టీలో ఉంటే ఆయనకి ఏదైనా చెప్పడానికి వాటికి అవకాశం ఉంటుంది, అంతేగాని నేను బయట నుంచి ఆయన సలహాలు ఇచ్చిస్తే ఈ సలహాలు ఎందుకు తీసుకుంటారు? ఆయన ఆ రోజున ఏడీజీ ఇంటెలిజెన్స్ కాబట్టి ఏదైనా అవసరం అయితే అడిగితే చెప్తే వినేవాళ్ళేమో. ఇప్పుడు ఎందుకు వింటారంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి సలహాలు ఇవ్వడానికి ఇదే పనే ఏంటి ఆయనకి? సో ఆయన ఎవరి దగ్గర సలహాలు తీసుకోవాలో ఆయన దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుంటారు, అంతేగాని మీ దగ్గర నా దగ్గర ఎందుకు తీసుకుంటారు? ఎవరి దగ్గర సలహాలు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఒప్పుకుంటా సార్, చాలా గొప్ప నాయకుడు, మంచి అడ్మినిస్ట్రేటరు, మంచి విజనరీ, దాంట్లో ఎలాంటి డోకా లేదంటే ఏదైనా ఆచితూచి అడుగులు వేస్తారైనా మంచి ఆలోచనాపరుడు, రాజకీయ చాణక్యతలు, అది సార్. మరి అంతా మీరు కితాబిస్తారు, నేను చెప్తాను సార్. మరి అలాంటి నాయకుడి దగ్గర మీరు ఉండి ఒక సలహాదారుడుగానో, నిన్నట్టు కూడా 3 సలహాదారులుగా ఇచ్చారన్నమాట, మంచి గౌరవప్రదమైన వారికి. మంతెన సత్యనారాయణ రాజుకి కావచ్చు, ఇంకా ఎవరు మన శ్రీధర్, కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి కావచ్చు, ఇంకో దేవాదాయ శాఖకు సంబంధించి ఒకరికి ఇచ్చారు. అంటే గవర్నమెంట్కి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడానికి మీరు ఒక సలహాదారుడుగా ఆయన దగ్గర ఉంటే బాగుంటాడు, కానీ పార్టీ పెట్టడం ఎందుకు? అంత గొప్ప నాయకుడి దగ్గర పనిచేయడానికి మనకు హ్యాపీగా సార్. నన్ను నేను నియమించుకోలేను కదండి. సో నేను పోయి నాకు పదవి ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతానా ఏంటి? సార్ అడిగితే తప్పేంటి? ఐ డోంట్ డూ దాట్. నేను ఏం చేయదలుచుకున్నానో చెప్తా, దానికి వాళ్ళకి నచ్చి దానికి సరిపడినటువంటి ఏదైనా పొజిషన్ కానీ లేకపోతే రోల్ కానీ ఉంటే తీసుకుంటారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు? ఇంతమందికి సలహాదారులుగా వేసు, పొలిటికల్గా ఒక ఇంటెలిజెన్స్ డీజీగా చేశారు, పొలిటికల్గా చాలా విషయాలు కూడా నాలెడ్జ్ ఉంది ఏబి వెంకటేశ్వర. ఆయనను మనం పొలిటికల్ అడ్వైజర్గాను ఇంకోటిగా పెట్టుకుంటే బాగుంటుంది కదా, గవర్నమెంట్కి ఏదన్నా రాజకీయ సలహాలు సూచనల కోసము. 1-2 100 కరెక్ట్ కాకపోవచ్చు మీరు చెప్పేటి, 1-2 అయినా కరెక్ట్ అవుతాయి కదా, ఆ 1-2 అయినా ప్రభుత్వానికి అనుకూలమైన అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆలోచించలేదంటారా? నెక్స్ట్ టైం ఆయన కలిసినప్పుడు అడగండి, నేనెట్లా చెప్తా ఆయన ఏం ఆలోచించారు. ఖచ్చితంగా సార్, నాకు అంత అవకాశం వస్తే ఇంకా అంతకన్నా అదృష్టం సార్. ఖచ్చితంగా అడుగుతాను, ఎందుకు ఏబి వెంకటేశ్వర గారు మీ అంట లేరు అని అడుగుతాను సార్, నేను 100% అడుగుతాను సార్. దేవినేని అవినాష్ని 2019 ఎన్నికలకు ముందు మీరే తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చారు, గుడివాడకు ఆయనను పంపించడానికి కారణం కూడా మీరే అని అంటారు సార్, వాస్తవం అంటారు సార్? ఐ డోంట్ రిమెంబర్, నా రోల్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నెహ్రూ గారు నాకు బాగానే తెలుసు. దేవినేని నెహ్రూ గారు ఆయన ఇప్పుడు కాదు, 2004లో నేను విజయవాడలో సిపిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు సార్, కంకిపాడు ఎమ్మెల్యేగా. అప్పటి నుంచి తెలుసు నాకు ఆయన. సో ఆయన కొడుగ్గా పరిచయం ఉంది అవినాష్తో. 2014లో నేను మళ్ళీ సిపిగా వచ్చినప్పుడు కూడా ఆయన 4-5 సార్లు కలిశారు. వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడేవాళ్ళు, వాడిని కొంచెం గైడ్ చేయండి సార్, ఎప్పుడన్నా అవసరం పడితే మిమ్మల్ని అడగమని చెప్తాను, సలహాలు ఏదన్నా ఉంటే వాళ్ళు అడిగిన దాన్ని గైడ్ చేయండి అనేవాళ్ళు. అతను ఎప్పుడు ఎక్కువసార్లు రాలేదనుకోండి, నేను గైడ్ చేయాల్సిన అవసరం కూడా పడలా. సో నెహ్రూ గారితో ఉన్న వ్యక్తిగత పరిచయం వల్ల అవినాష్ మీద కొంత సాయం చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉండేవాడిని. అంత ఎక్కువ కూడా అతను అవసరం పడలా. గుడివాడ అతను క్యాండిడేట్ అవ్వడానికి కారణం అని అంటారా? ఆ రోజున పార్టీలో చాలామంది ఎత్తుక్కుంటా ఉన్నారు, వాళ్ళకున్న ప్రాబబుల్ క్యాండిడేట్స్లో
సో పెనమనేని బాబ్జీ ఒకళ్ళు, దెన్ అవినాష్ ఒకడు, దెన్ రావి వెంకటేశ్వరరావు ఒకళ్ళు, మున్సిపల్ చైర్మన్ ఒక ఆయన శ్రీనివాసన్ ఉండేవాడు ఆయన, వీళ్ళందరినీ క్యాండిడేట్లుగా ఆ రోజుల్లో వడపోసినట్టు గుర్తు. సో అందులో నా అవినాష్ని ఫైనల్గా చూస్ చేసుకున్నారు. అదే ఏదో పార్టీ నిర్ణయం లేండి, అందులో నాదేమిటి. ఓకే. విజయవాడ సిపిగా మీరు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఓటుకు నోటు కేసు జరిగింది సార్. అవును. అయితే అప్పుడు మీరు సిపిగా ఉన్నారు కదా, ఆ కేసులో నిందితుడిగా ఉన్న ముత్తయ్యకు సిపిగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. అతను ఇక్కడ హైదరాబాద్లో చాలా భయపడుతూ ఉండేవాడు. సార్ ఎప్పుడు ఎత్తుకుపోతారో అన్నట్లుగా భయపడుతూ ఉండేవాడు. సో ఆ భయం చెప్తే ఎవరు ఎత్తుకుపోతారని ఈ తెలంగాణ పోలీసులు, ఓకే, తెలంగాణ పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు అన్నట్లుగా భయపడుతూ ఉండేవాడు. అందుకని అటు వచ్చినట్టు గుర్తు. విజయవాడలో అతనికి ఏం కాకుండా చూసుకున్నాం. అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్ప నిజంగా ఆయన తప్పు చేయకపోయి ఉంటే భయపడాల్సిన పని లేదు. ఇక్కడ పోలీసులు ఎత్తుకుపోతారని అక్కడ పోలీసుగా ఉన్న మీరు ఆయనకు రక్షణ కల్పించడం ఏంటి? తర్వాత 2 నెలలకో 3 నెలలకో అతని మీద కేసు క్వాష్ అయింది హైకోర్టులో. మీకు గుర్తుందో లేదో, శివశంకర్ గారు జడ్జి గారు. ఓకే సార్, ఓకే, హైకోర్టులో క్వాష్ అయింది అతని మీద ఎఫ్ఐఆర్ కూడా. ఓకే, అది క్వాష్ అయి ఉండొచ్చు, అది వేరే విషయం సార్. ఇల్లీగల్ అంతవరకు అంటే ఒకవేళ పోలీసు చేసేది అది ఇల్లీగల్ అరెస్ట్ అని మీరు ముందుగానే భావించారు, అంటే ప్రభుత్వం నుంచైనా మీకు డైరెక్షన్ ఏమైనా వచ్చి ముత్తయ్యను మీరు సంరక్షించారా? మరి మీకేం అవసరం వచ్చింది? నాకు సుమారుగా గుర్తున్నంత వరకు అతను హైదరాబాద్లో ఒక ఇల్లీగల్ హరాస్మెంట్ని తప్పించుకోవడానికి విజయవాడ వైపు వచ్చినట్టుగా గుర్తు. అతను విజయవాడలో ఉన్నట్టుగా గుర్తు. అతను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు యాక్చువల్గా సత్యనారాయణపురంలో. సార్, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద బేస్ అయ్యి నా ఉద్దేశంలో కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. సో దెన్ అగైన్ హీ బికమ్స్ ఎ కంప్లైనెంట్, అగైన్ ఎ విట్నెస్. సో విట్నెస్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. కేసుల్లో నిందితున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రాష్ట్ర పోలీసులకు చెప్పి నాకు ఏంటని సంప్రదించుకో, ఒకరికొకరు చేసుకోవాలి సార్. కానీ ఇక్కడ నుంచి వచ్చిన అతన్ని మీరు సంరక్షణ ఏంటి? వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడండి. ఓకే. సో దాని మీద కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. కంప్లైంట్ ఇచ్చాడా, మీతో వచ్చి కలిసాడు? కంప్లైంట్ ఇచ్చాడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. నేను కలవలా ఎప్పుడు అతన్ని. అంటే అతను ఇచ్చిన తరువాత మీరు అతనికి షెల్టర్ ఇవ్వండి, రక్షించండి అని మీ ఆదేశాల ప్రకారమే అక్కడ పోలీసు రక్షించిందా, అంటే వాళ్ళ స్వీయ నిర్ణయం అంటారా? అతను కంప్లైంట్ ఇచ్చినట్టు గుర్తు. కంప్లైంట్ ఇచ్చాడు, హీ బికమ్స్ ఎ కంప్లైనెంట్. ఓకే సార్. దెన్ అగైన్ కంప్లైనెంట్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. కంప్లైనెంట్ మళ్ళీ ఎవరు ఎత్తుకుపోకుండా. ఇప్పుడు డిపార్ట్మెంటల్లో ఉన్నత స్థాయి అధికారులుగా ఉన్నప్పుడు ఎన్నికల సంఘము అంటే అందరినీ కూడా విధుల నుంచి తప్పించేసి ఎన్నికలకు దూరంగా పెడుతుంది కదా సార్. మార్చి 26, 2019 మిమ్మల్ని ఎందుకు దూరంగా పెట్టాలనుకుంది సార్? అంటే 25వ తారీఖున డెసిషన్ అయింది. ఎందుకంటే అరే మీరు ఎట్లాగూ హంతకులను పట్టుకోవట్లేదు వివేకానంద రెడ్డి కేసులో, కనీసం ఆ రక్తం తుడిచిన వాళ్ళన్నా సాక్ష్యాలు రూపుమాపినందుకు 201 అని ఒక సెక్షన్ ఉంటుంది ఐపీసీ. కనీసం ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయండి రా బాబు అని చెప్పి 25వ తారీఖున నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్లో అండ్ సీనియర్ ఆఫీసర్లు కూడా. సో 26వ తారీఖుకి 25 సాయంత్రానికి నా మీద కంప్లైంట్ పెట్టారు. 20వ తారీఖున నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు సార్. అది బయటకు వెళ్ళి ఏం చెప్పారు, ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి వల్లే ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నాయని చెప్పారు. ఓకే. సో అందుకని ఐ వాజ్ టార్గెటెడ్. ఆ రోజున వాళ్ళు చెప్పింది నడిచింది ఎలక్షన్ కమిషన్లో. మరి చంద్రబాబు గారు విశ్వ ప్రయత్నాలు చేశారు, మిమ్మల్ని అదే కోర్టుకు వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ చేశారు. బట్ అప్పటికే ఆయన తస్మదయుడు అయిపోయాడు కదా ఢిల్లీకి. సో ఆయన ప్రయత్నం ఎవడంటారు? అంటే అంటే ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని దూరం పెడితే మిమ్మల్ని ఎలా దగ్గర పెట్టుకోవాలనేసి ఏసీబీ డీజీగా తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంత అవసరం ఆయనకి ఎందుకు వచ్చిందంటారు? ఏం కాదు, అది కూడా కాదు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ కింద అందరూ పనిచేస్తారు. కాకపోతే స్పెషల్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది సార్. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కింద పని చేయరు సార్. ఎలక్షన్ కమిషన్ కింద పని చేయరు. అవును సార్, పని చేయరు. సో వాళ్ళని బదిలీ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉండదు. ఓకే. ఆ లీగల్ పాయింట్ మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా కొట్టేసింది. ఆ రోజుల్లో అట్లా నడిచింది. సో నాకేమి ఏసీబీ డీజీగా ఉద్యోగం ఏమి ఇవ్వాల. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఏప్రిల్ 23వ తారీఖున ఇచ్చారు పోస్టింగ్ ఆర్డర్స్. ఖాళీ కూర్చుని ఉన్నాను. మనకు మళ్ళీ మే 23వ తారీఖున, మీకు గుర్తు, మే 23వ తారీఖున మనకు రిజల్ట్స్ వచ్చినాయి. అవును సార్. మనకు ఎలక్షన్ జరిగింది ఏప్రిల్ 11వ తారీఖున. సో ఆల్మోస్ట్ 1.5 నెలల పాటు ఖాళీగా ఉన్నాం.